Welcome to SK Statistics tutorial. CSR Net Mathematics Part A aptitude questions. So first question is, if water pH is diluted 100 times with natural water and neutral water pH value is 7, then it will మనకు పిహెచ్ స్కేల్లో 1 to 7 వరకు యాసిడ్స్ ఉంటాయి. 7 to 14 వరకు బేసెస్ ఉంటాయి. ఆమ్లాలు క్షారాలు అంటారు. ఓకేనా. ఇక్కడ 7 ఏదైతే ఉందో అది న్యూట్రల్ వాల్యూస్. అంటే మనం పిహెచ్ వాల్యూ 8 అన్నాడు కాబట్టి బేస్ అన్నట్టు. అది మన వాల్యూస్ బేస్ని ఎన్ని టైమ్స్ న్యూట్రల్ వాల్యూస్తోని డైల్యూట్ చేసినా కూడా మనకు బేస్ అనేది ఉంటుంది. ఓకేనా. బేస్ అయినా సరే యాసిడ్స్ అయినా సరే న్యూట్రల్ వాల్యూస్తోని ఎన్నిసార్లు కలిపినా కూడా అది యాసిడ్ అయితే యాసిడ్స్నే ఇస్తుంది, బేస్ అయితే బేస్నే ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇందులో కొన్ని వర్డ్స్ ఇచ్చిండ్రు, టెస్ట్, ఎగ్జామ్, ఈస్ట్ అని. ఆ వర్డ్స్కు రిలేటెడ్ కొన్ని న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చిండ్రు. మన కింద సేమ్ ఆర్డర్లో లేవు. మనకు కనుక్కోమనేది ఏంది, మేట్ వాల్యూ కనుక్కోమంటారు. ఇందులో చూసుకుంటే ఆ టీలు 2 ఉన్నాయి. ఇక్కడ అన్నిట్లలో ఈ అనే లెటర్ చూసుకుందాం. అన్నిట్లలో ఈ, మూడిట్లలో ఈ ఉంది కదా. అంటే అన్నిట్లలో మూడిట్లలో సేమ్ ఉన్న వాల్యూ ఏముందో చూసుకోవాలి. 1 అనేది అన్నిట్లలో సేమ్ ఉంది కాబట్టి ఈకి 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లెటర్ చూసుకుంటే 2 టీలు ఉన్నాయి. ఇక్కడ 2 టీలు ఉన్నాయి కదా. 2 టీలు ఉన్నాయి అంటే మనకు 1 అనే లెటర్, అంటే 2 టీలు 2 సేమ్ ఉండాలి. ఫస్ట్ లెటర్ వాల్యూ, సెకండ్ లెటర్ వాల్యూ. ఇది చూడండి, ఇది కంపేర్ చేస్తే ఫస్ట్ 2 ఉంది, లాస్ట్ 2 ఉంది. కాబట్టి దీనికి ఇది సెట్ అయిపోద్ది. ఓకేనా. దీనికి ఇది సెట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు టీ వాల్యూ అనేది 2 అవుద్ది, ఈ వాల్యూ 1 అయిపోయింది. నెక్స్ట్ ఎస్ వాల్యూ అనేది 8 అయిపోద్ది. ఓకేనా, 8 అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఇందులో 2 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. అన్నిట్లలో చూసుకుంటే ఈ ఎక్స్, ఎం అనేది డిఫరెంట్గా ఉంది. మనకు అట్లనే మనకు కావాల్సిన ఆన్సర్లో కూడా 2 వాల్యూస్ డిఫరెన్స్ ఉండాలి. ఎక్కడ చూసుకున్న అన్నిట్లలో కూడా ఇక్కడ 9, 7 అనేది డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఎగ్జామ్కి పక్క, అంటే మనకు కావాల్సిన దాంట్లోకి వెళ్ళి చూసుకుంటే ఎగ్జామ్కి 1937 వస్తుంది. ఓకేనా, 1937. ఎక్స్కి కాబట్టి ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. ఇక్కడ దీని రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఎక్స్కి ఏమొస్తుంది, 1 వస్తుంది. ఈకి 1 వస్తుంది, ఎక్స్కి 9 వస్తుంది, అట్లనే ఏకి 3 వస్తుంది, ఎంకి 7 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది 7, 3. ఎం అంటే 7, ఏ అంటే 3, ఓకేనా. టీ అంటే 2, ఈ అంటే 1 వస్తుంది. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఏది లేకపోయినా కూడా ఈ 2 వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ ఉన్నదాన్ని దీంతో కంపేర్ చేయండి, చేస్తే డైరెక్ట్ కూడా ఆన్సర్ వస్తుంది. ఓకేనా. అంటే ఒక వాల్యూ ఇవన్నిట్లకి వెళ్ళి చూసుకుంటే ఏటీ అనేది అన్నిట్లో రిపీట్ అయి ఉన్నాయి. ఇక్కడ 3 to 1 అనేది, ఈ 3 to 1 అనేది సేమ్ వస్తాయి. ఈ 7, 9 అనేది డిసైడ్ చేయడం కోసం ఈ డిఫరెంట్ వాల్యూస్ని కంపేర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏమన్నాడంటే, which of the following pie charts depicts the distribution of the students in the 5 subjects such physics and chemistry ఎంత గెట్ ఈక్వల్ నెంబర్స్, అంటే ఫిజిక్స్కి కెమిస్ట్రీకి ఈక్వల్ నెంబర్స్. నెక్స్ట్ 40% ఆఫ్ ది టోటల్ గో టు ది లైఫ్ సైన్సెస్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ లైఫ్ సైన్స్కి వచ్చేసి 40% ఉండాలి. నెక్స్ట్ లైఫ్ సైన్స్ అండ్ రిమైనింగ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ మ్యాథ్స్ అండ్ ఎర్త్ సైన్స్. ఓకేనా, ఎర్త్ సైన్స్.
మ్యాథ్స్ అండ్ ఎర్త్ సైన్స్కి ఇవి కూడా ఈక్వల్ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే రెండు ఈక్వల్ ఉండాలి, ఇవి రెండు ఈక్వల్ ఉండాలి, ఒకటి 40% ఉండాలి. అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఇది మోర్ దెన్ 40% ఉంది, కాబట్టి అది కాదు మన ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 3 వాల్యూస్ కూడా సేమ్ ఉన్నాయి, 3 వాల్యూస్ కూడా సేమ్ పర్సెంట్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా 3 వాల్యూస్ సేమ్ ఉన్నాయని ఎక్కడ కూడా ఇవ్వలేడు, కాబట్టి మన ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. ఓకేనా, ఫోర్త్ ఆన్సర్ కూడా మనది కాదు. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ రెండు ఈక్వల్గా, ఏవి కూడా రెండు ఈక్వల్గా లేవు. ఒకవేళ ఇది ఈక్వల్ ఉన్నా ఇవి రెండు అనేది ఈక్వల్ లేవు, ఇంకా రెండు కూడా ఈక్వల్ ఉండాలి కదా, అవి రెండు లేవు. ఇప్పుడు కాబట్టి 3 కూడా ఆప్షన్ కాదు. ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి, ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి, ఇది 40% దాకా ఉంది, బిలో 50% అంటే 40% దాకా ఉంది, కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది మనకు ఆన్సర్ అవుద్ది. ఓకేనా, ఆ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ని చేయాలి. ఇప్పటివరకు 3 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ 4 digit నెంబర్స్ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ ది digits 1 2 3 4 5 such that no digit appears more than once and digit 1 is always somewhere to the left of the digit 2. మొత్తం మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమంటుందంటే 4 digit నెంబర్ కావాలి, అందులో కండిషన్ ఏమి ఇచ్చిండు, 1 అనేది ఎప్పుడు కూడా 2కి లెఫ్ట్లోనే ఉన్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా అనుకుంటే 2 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఈ రెండు ప్లేసెస్కి మనం ఫిల్ చేయాలి. 1ని 2ని అక్కడ లెఫ్టే ఉండాలనుకుంటున్నాం ఫస్ట్ కేసులో. ఓకేనా, ఫస్ట్ కేసులో అక్కడ ఉందని అనుకుంటప్పుడు ఏమవుద్ది, ఈ రెండు కేసెస్లో రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి, 1 2 తీసేస్తే ఇంకా 3 వాల్యూస్ ఉంటాయి, అంటే 3C2 3 వాల్యూస్ ఉన్నాయి, వాటిని 2 వేస్గా డిఫైన్ చేయాలి. 3C2 వాల్యూ ఏంటంటే 3 into 2 1 2 3 వాల్యూస్ని డిఫైన్ చేయాలి. 3 into 2 into 1 అంటే 3 వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం, 3 వేస్ వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే అట్లనే సెకండ్ కేసు చూసుకుంటే, సెకండ్ కేసులో ఇక్కడ ఓకే ఇక్కడ 3 వేస్ కాదు, 3C2 కాదు, 3P2 అన్నట్టు 3P2 అది తీసుకోవాలి. 3P2 తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే 3 into 2 3P2 వాల్యూ అనేది 6 అవుతుంది, అంటే 6 వేస్గా మనం వీటిని డిఫైన్ చేయొచ్చు అన్నట్టు అక్కడ. ఓకేనా, ఇక్కడ 3 రెండింటిని ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే 6 వేస్ చేయొచ్చు. అట్లనే ఇక్కడ నెక్స్ట్ 2 ఇక్కడ ఉంటుంది, 1 ఇక్కడ ఉంటుంది, అప్పుడు మళ్ళీ 2 ప్లేసెస్ మిగులుతాయి, అవి కూడా 6 వేస్. అట్లనే థర్డ్ కేసులో చూసుకుంటే, థర్డ్ కేసులో కూడా సేమ్, ఇక్కడ మళ్ళీ 4 digits నెంబర్ 2 ఇక్కడ ఉంటుంది, 1 ఇక్కడ ఉంటుంది, అప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ 2 ప్లేసెస్ మిగులుతాయి, అది కూడా 6 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ కేసు కూడా చూసుకుంటే, ఫోర్త్ కేసు సేమ్ అట్లనే మళ్ళీ కొద్దిగా 2ని ముందరికి జరుపుతాం, 1 ఇక్కడ పెట్టుకున్నాం, అంటే 2ని ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, ఫిఫ్త్ కేసు చూసుకుంటే ఇక్కడ 2 తీసుకొని ఇక్కడ 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ కేసు చూసుకుంటే ఇక్కడ 2 తీసుకొని ఇక్కడ 1 తీసుకోవచ్చు. ఓకేనా, ఇవి మొత్తం 6 కేసెస్, అన్నిట్లలో 2 గ్యాప్స్ మిగులుతాయి, కాబట్టి మొత్తం 6 into 6. ఓకేనా, 6 into 6 36. ఓకేనా, ఫస్ట్ 2ని 1ని సెట్ చేసుకుంటే 6 వేస్ వస్తాయి, 2 1ని ప్లేసెస్ని డిఫైన్ చేసుకొని 6 కేసెస్ వస్తాయి. నెక్స్ట్ రిమైనింగ్ 2ని అడ్జస్ట్ చేయాలి, కాబట్టి 3P2గా రాస్తాం, 6 into 6 36 అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ బోర్డ్ మీటింగ్ 20 directors
directors 6 shook everyone else's hands, uh, but the remaining 14 did not shake each other's. The total number of handshakes in a meeting was, ఇప్పుడు మొత్తం 20 ఉన్నారు, అందులో 6 మెంబర్స్ అనేది ఈచ్ అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే 6 C2, ఓకేనా. 2 మెంబర్స్ని ఇవ్వాలి కాబట్టి 6 C2 అంటే ఇవి ఏమైతే అప్పుడు 6 × C2 అంటే 15 అవుతుంది, ఓకేనా. 15. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 14 మెంబర్స్ షేక్ హ్యాండ్ ఇవ్వరు, కానీ కాకపోతే వాళ్ళకి వీళ్ళు 6 మెంబర్స్ అనేటోళ్ళు ఇస్తారు కదా. 6 మెంబర్స్ అనేది ఫస్ట్ ఆ 6 మెంబర్స్ ఇచ్చుకునే వాళ్ళది ఇది. 6 మెంబర్స్ను వాళ్ళ దాంట్లో వాళ్ళు ఆ 6 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఇచ్చుకోవడానికి ఎంత పాసిబిలిటీ అంటే 6 C2 వేసి ఇచ్చుకుంటారు. తర్వాత ఈ 14 మెంబర్స్ వాళ్ళు ఎవరికి ఇవ్వరు, కాకపోతే 6 మెంబర్స్ అనేది వీళ్ళకి ఇస్తారు కాబట్టి 14 6C వస్తుంది. 14 6C 14 6C కాదు, 14 ఇంటూ అంటే ఓన్లీ ఇంకా సి కాదు. ఫస్ట్ 6 మెంబర్స్లో 14 పర్సన్స్కి అందులోకి వెళ్ళి ఫస్ట్ పర్సన్స్ వెళ్ళి 14 మెంబర్స్కి ఇస్తాడు. అట్లనే సెకండ్ పర్సన్ వచ్చి 14 మెంబర్స్కి సెకండ్ ఇస్తారు. థర్డ్ పర్సన్ కూడా 14 మెంబర్స్, అట్లా 6 మెంబర్స్కి కూడా ఒక్కొక్క అందరు ఆరుగురు కలిసి ఆరుగురు కూడా వెళ్ళి 14 మెంబర్స్కి ఇస్తారు కాబట్టి 14 × 6, ఓకేనా. ఫస్ట్ పతను 14 మెంబర్స్కి ఇస్తారు అంటే 14. నెక్స్ట్ సెకండ్ అతను కూడా 14, అట్లనే థర్డ్ అతను కూడా 14, అట్లా 6 మెంబర్స్ ఇస్తారు కాబట్టి 14 × 6, ఓకేనా. 6 వేస్ ఒక 6 మెంబర్స్ 14 మెంబర్స్కి ఇస్తారు కాబట్టి 84 అయింది. 15 + 84 అంటే 99. దీని ఆన్సర్ వచ్చేసి 99. ఫస్ట్ ఆ 6 మెంబర్స్ యొక్క షేక్ హ్యాండ్స్ ఇవి. తర్వాత ఒక్కొక్క పర్సన్ వెళ్ళి ఆ 14 మెంబర్స్కి ఇస్తారు కాబట్టి 14 × 6, ఓకేనా. ఒక పర్సన్ 14 మెంబర్స్కి ఇస్తే 14 షేక్ హ్యాండ్స్ వస్తాయి. సెకండ్ పర్సన్ 14 ఇస్తే మళ్ళీ ఒక 14 వస్తుంది. అట్లా థర్డ్ పర్సన్ వెళ్ళి ఇస్తే థర్డ్ 14 వస్తాయి. అట్లా 14 6 టైమ్స్ చేస్తే 6 టైమ్స్ చేస్తే వచ్చేది 84. ఇది పాసిబుల్ వేస్. నెక్స్ట్ యావరేజ్. ఈ యావరేజ్ క్వశ్చన్ ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు, 71. నెక్స్ట్ ఒక నెంబర్ని తీసేస్తే ఎంత అవుతుంది, 6 మెంబర్ యొక్క యావరేజ్ 75 అవుతుంది. ఇటువంటి ఎక్స్క్లూడ్ అని వచ్చినప్పుడు ఇట్లా ఈజీగా ఎట్లా చేయాలంటే ఆ వెళ్ళిపోయిన నెంబర్ని కూడా 71 అనుకుంటున్నా. వెళ్ళిపోయిన నెంబర్ 71 అనుకున్నా. ఇప్పుడు ఈ పాతది కొత్తది కంపేర్ చేయండి. పాతది కొత్తది కంపేర్ చేస్తే ఏది పాతది అనేది ఇంక్రీజ్ ఉంది, పాతది అనేది ఎక్కువ ఉంది కదా. ఎక్కువ ఉన్నప్పుడు మైనస్ రాసుకోవాలి, ఒకవేళ తక్కువ ఉంటేనేమో ప్లస్ రాసుకోవాలి, ఓకేనా. మైనస్ ఎంత తక్కువ ఉంది, 4 తక్కువ ఉంది. ఎన్ని నెంబర్ రిమైనింగ్ ఎంత పర్సన్స్ ఉన్నారు, 6, ఓకేనా. 6 ఇప్పుడు దీన్ని చేస్తే 71 - 24 47 వస్తుంది, ఓకేనా. అది ప్రాసెస్. 7 మెంబర్స్ యొక్క 71 ఉంది, 6 మెంబర్స్ యొక్క 75 ఉంది. ఎక్స్క్లూడెడ్ అన్నది కాబట్టి ఫస్ట్ ఉన్న యావరేజ్ని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత రెండింటిని కంపేర్ చేస్తే ఫస్ట్ దానికంటే కొత్తది ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ రాసుకోవాలి, కొత్తది ఎక్కువ ఉంటే మైనస్ రాసుకోవాలి, ఒకవేళ తక్కువ ఉంటే ప్లస్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇది ఎంత తక్కువ ఉంది, 4 తక్కువ ఉంది కదా, 4 ఆ 4 ఇంటూ ఎంత లాస్ట్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, 6 కాబట్టి 4 × 6 ఇట్లా చేస్తే ఈజీగా అయిపోతుంది. పెద్ద కష్టపడకుంటే ఈజీగా చేసుకోవచ్చు. రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ ఇవి. ఈ మ్యాప్ ఈస్ placed in the such manner that southeast becomes east. ఫస్ట్ మనకి రాసుకుందాం. న్యూస్ సౌత్ ఈస్ట్ ఏడు ఉంటుంది, సౌత్ ఈస్ట్ ఇక్కడ సౌత్ ఈస్ట్ ఉంటుంది. ఇది ఏమవుతుంది అని అంటుండు, సౌత్ ఈస్ట్ బికమ్స్ ఈస్ట్ అవుతుంది, అంటే ఒక ప్లేస్ అనేది ఇట్ సైడ్ వస్తుందని చెప్తుండ్రు. నెక్స్ట్ దెన్ వాట్ విల్ ది నార్త్ బికమ్స్ ఏమవుతుందంటే నార్త్ వెస్ట్ ఇక్కడ ఉంది కదా, నార్త్ వెస్ట్ అదే మనకి ఇట్ సైడ్ వస్తుంది. ఈస్ట్ అనేది లెఫ్ట్ సైడ్ క్లాక్ వైజ్ వస్తుంది కాబట్టి నార్త్ ఈస్ట్ ఇక్కడ ఇది రావాలి, నార్త్ వెస్ట్ వస్తుంది. నార్త్ వెస్ట్ ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. ఇది రీజనింగ్ టైప్.
ఓకే. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఫ్రాంక్, సరే 8th క్వశ్చన్ వచ్చేసి ఫ్రాంక్ శామ్ టామ్ అండ్ డేవిడ్ come first, second, third, fourth in a race, but not necessarily in this order. Only one had first letter of the position matching that of his name. If Tom came first and Sam did not come second, Tom first వస్తే Sam did not came second. ఓకేనా, Tom entered first. అయితే ఇక్కడ మన ఓన్లీ వన్, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఓన్లీ వన్ హ్యాడ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ది పొజిషన్ మ్యాచింగ్ దట్ ఈస్ నేమ్. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటే ఫస్ట్లో ఎఫ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆ ఎఫ్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ ఫ్రాంక్ అయి ఉండొచ్చు. అట్లా వాళ్ళ నేమ్ ఫస్ట్ లెటర్లో ఫస్ట్ అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏంది ఎఫ్, కాబట్టి అట్లనే వాళ్ళ లెటర్లో కూడా అటువంటిది ఉంటుంది అని అంటుండు. ఫస్ట్ లెటర్ అని ఉంటుంది అంటుండు. వాళ్ళ లెటర్లో ఫస్ట్ లెటరు ఆ నెంబర్ యొక్క దాంట్లో ఫస్ట్ లెటర్ అటువంటి మ్యాచ్ అయ్యేది ఉంటుందని అని చెప్తుండే ఆ లైన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి, ఇక్కడ శామ్ ఎస్ ఉంది, ఇక్కడ శామ్ అనేటోడు ఎస్ ఉంది, సెకండ్లో కూడా ఎస్ ఉంది, కాబట్టి శామ్ అనేటోడు సెకండ్ అవుతుందని అనుకుంటాం, కాకపోతే వాడే ఇచ్చేసిండు డిడ్ నాట్ కమ్ సెకండ్ అని ఇచ్చిండు. అంటే ఇప్పుడు దాని అర్థం మనం కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ డేవిడ్లో ఫస్ట్ లెటర్ డి ఉంది, ఇక్కడ టీ ఉంది, కాబట్టి మ్యాచ్ లేదు. ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, అండ్ అన్నట్టే క్వశ్చన్లు ఇచ్చినట్టు కూడా మ్యాచే ఉంది, ఎఫ్కి ఎఫ్ఏ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ కూడా మళ్ళీ సేమ్ మ్యాచ్ కాలేదు, ఫస్ట్ లెటర్లు మ్యాచ్ కాలేదు, కాబట్టి ఇప్పుడు ఒకటే సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అయింది, కాబట్టి అదే మన ఆన్సర్ అవుద్ది. ఓకేనా, నెక్స్ట్ next 15 distinct points are randomly placed circumference of a circle. How many distinct lines most can be formed by pairs among these పాయింట్స్? అంటే మొత్తం ఎన్ని 15 ఉన్నాయి. దీనికి మనం కాంబినేషన్ యూజ్ చేసుకుంటే 15 సీటు అయితే 15 ఇంటూ 4/2 ఇంటూ 1, 2 ఇంటూ 1 అంటే 7, 15 ఇంటూ 7 105. అదే ఆన్సర్. మనకి ఎక్కువ టైం కూడా లేదు మనకి. ఇటువంటి క్వశ్చన్ ఏం చేయాలంటే మనం కంపేర్ చేసుకుంటాం, మనం ఎలిమినేట్ చేసుకుంటూ చేయాలి ఈ క్వశ్చన్ అని. ఆల్ ఏస్ ఆర్ బీస్, ఇక్కడ అన్నిట్లలో కూడా ఏస్, అన్నిట్లలో ఏస్ ఆర్ బీస్, అన్నిట్లలో ఏ బి లోపట్నే ఏ ఉంది. ఓకేనా, ఇలా రాసినా కూడా ఏం కాదు, దీని అర్థం కూడా ఆల్ ఏస్ ఆర్ బీసే అవుతుంది. ఇక్కడ అన్నిట్లలో అదే ఫస్ట్ కండిషన్తో మనం ఏమి ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూస్తే నో డిఈసిఏ అంటే రెండింటి మధ్య ఎటువంటి కనెక్షన్ ఉండదు. ఇక్కడ కనెక్షన్ లేదు, ఇక్కడ డికి ఏకి కనెక్షన్ లేదు, నెక్స్ట్ డికి ఏకి కనెక్షన్ లేదు, ఇక్కడ కూడా డికి ఏకి కనెక్షన్ లేదు, అంటే మనకు రెండు స్టేట్మెంట్స్తో ఎటువంటిది లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి క్వశ్చన్ అనేది కరెక్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ అన్నాడు కాబట్టి మనం కావాల్సిన కనెక్షన్ లేనిది కాదు, కనెక్షన్ ఉన్నది ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. నాట్ అది కాదు అని చెప్పి మన ఆన్సర్ అది కాదని చెప్పి చెప్తే చాలు. లాస్ట్ ఆప్షన్ చూస్తే సమ్ ఏసార్ సీస్ అంటే సమ్ ఏసార్ సీస్ అంటే ఇట్లా ఏకి సికి కొద్ది కనెక్షన్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఇది కరెక్టే, ఇది అసలు సమ్ ఏసార్ సీస్ అని అన్నాడు, కానీ కాకపోతే ఇక్కడ కనెక్షనే లేదు. ఓకేనా, ఇక్కడ కూడా కనెక్షన్ ఉంది, ఇక్కడ కూడా కనెక్షన్ ఉంది, ఎంతో కొంత అయితే కనెక్షన్ ఉంది, కాబట్టి ఇక్కడ మాత్రం ఎటువంటి ఆప్షన్ 4లో ఎటువంటి కనెక్షన్ లేదు, కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. లాస్ట్ క్వశ్చన్ ఒకటి చూసి నెక్స్ట్ దాంట్లో
the number of the number of occurrence of the letters n in this sentence is correctly counted as. అందులో మొత్తంలో ఎన్ని అనేది ఎన్ని టైమ్స్ ఉందో కౌంట్ చేయమని అంటుంది. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 అన్నాడు. 7 మన ఆప్షన్ అవుతుంది. ఇది వాళ్ళు పెట్టిన ఈ పేపర్ ఎవరైతే అటెండ్ చేసారో వాళ్ళు పెట్టిన ఆప్షన్, అది ఆన్సర్ కాదు. 7 అనేది మన ఆన్సర్ అవుద్ది. ఓకేనా. మొత్తం ఇందులో ఈ పార్ట్లో ఎన్ని చేయాలి, మొత్తం 20 క్వశ్చన్స్ వస్తాయి. మనం 15 చేయాలి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటాయి, 30 మార్క్స్ వస్తాయి. మన 11 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ దాంట్లో మిగతా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.